99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక 2026 సంవత్సరంలోకి మరికొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. అయితే రాజకీయ నిరుద్యోగులకు కావచ్చు, అదే క్రమంలో మరి ఇన్నాళ్ళుగా మరి ఎన్నికలు ఎప్పుడొస్తాయని చూస్తున్న వారికైతే 2026 సంవత్సరం నిజంగా ఒక మరి నూతన సంవత్సరంతో పాటు నూతనంగా పదవులు వచ్చే అవకాశం ఉంది కనుక ఇది వారందరికీ శుభవార్త. 2026 సంవత్సరంలో ఓవరాల్గా తెలంగాణలో జరగబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలకు కావచ్చు. ప్రభుత్వం అయితే ఒకవైపు కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి 31 జెడ్పీలతో పాటు 566 జెడ్పీటీసీలకు, 566 ఎంపీపీలకు, అదే క్రమంలో 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అది జనవరిలో జరుగుతాయా, ఫిబ్రవరి జరుగుతాయా, మార్చిలో జరుగుతాయా, లేకుంటే జూన్లో జరుగుతాయా అనే అంశంలో క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా 2026 అనేది ఖచ్చితంగా ఎన్నికల సంవత్సరంగా మనం చూడవచ్చు. అదే క్రమంలో 13 మున్సిపల్ కార్పొరేషన్స్, అదే క్రమంలో 117 మున్సిపాలిటీలు, 2727 వార్డులకు, తర్వాత 1039 సహకార సంఘాలకు, అదే క్రమంలో 60,759 డైరెక్టర్ పోస్టులకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక మొత్తానికి ఇప్పుడైతే కాంగ్రెస్ 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక ఈ ఎన్నికలన్నీ కూడా ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీతో పాటు మరి ఇక ఈ ఏడాది అంతా ఎన్నికల సందడి ఉండబోతోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి కూడా వేడెక్కే అవకాశం ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన డే 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలలు పూర్తయిపోయాయి, 25వ నెలలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఒక ముఖ్యమంత్రిగా మరి ఒక్కరోజు కూడా రిలాక్స్గా ఉండట్లేదు. ఇక మరొక 6 నెలలకు ఎన్నికలు ఉన్నాయన్న విధంగా ఆయన ప్రతిరోజు బిజీ షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. అదే క్రమంలో మరి ఇక ప్రభుత్వాన్ని కూడా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మరి ప్రతిరోజు ప్రతి అంశంలో విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. మొత్తానికి రాజకీయాలు ఎప్పుడు హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో 2026 సంవత్సరం మాత్రం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, ఓవరాల్గా 2026 సంవత్సర ముందస్తుగా మీకు శుభాకాంక్షలు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మీలాంటి ఆశావాహులందరికీ కూడా అవకాశాలు వచ్చే ఒక తరుణం రాబోతుంది. మరి ఎలా ఫీల్ అవబోతున్నారు? మరి ఖచ్చితంగా జరిగే ఎన్నికలు అన్నింటిలో కూడా మీదే పై చేయి ఉండబోతుంది అని చెప్పగలుగుతారా కాన్ఫిడెంట్గా? మొన్న కొంత పంచాయతీ ఎన్నికల్లో మరి ఆశించిన ఫలితాలు రాలేదు, అయినప్పటికీ కూడా 50% మీరు గెయిన్ చేయగలిగారు. రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతాయి, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు పానందుల వారికి నమస్కారం. అదే కాకుండా మీ 99 ప్రజలకందరికీ కూడా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదే కాకుండా మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బహుశా రేపు మనం డిబేట్ లో కలవమా అనేది. అయితే 2026 సంవత్సరంలో రేపు జరగబోయే ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే శుభ సూచకము. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక సాంప్రదాయబద్ధంగా కూడా పోతున్నాడు. మొన్న మనం గతంలో చూస్తే అందశ్రీ గారికి మొత్తానికి ఒక మాదిగ బిడ్డ అయినా సరే ఒక కన్న కొడుకులాగా వెళ్ళి అంతిమ క్రియల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికి దగ్గరుండి అది చూడడం జరిగింది. అదే ఎలక్షన్ కి ముందు కూడా మనం గద్దర్ గారికి చనిపోయినప్పుడు కూడా గద్దర్ గారికి కూడా మొత్తం అప్పుడు అధికారంలో లేకున్నా మొదటి నుంచి ఆఖరి వరకు ఆయనే ఉండి ఆఖరికి వస్తే ఈ స్పాట్ కూడా మార్చాలని ఒక డిసిషన్ తీసుకొని చేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తే నిన్న జరిగిన అసెంబ్లీ కూడా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారో అలియాస్ కేసీఆర్, ఆయన వచ్చిన తర్వాత కూడా ఒక సాంప్రదాయ పద్ధతి ముఖ్యమంత్రి అనేది కూడా ఒక నిమిషానికి మర్చిపోయి పెద్ద మనిషి, వయసులో పెద్దోడు అనే రకంగా పోయి ఆయన పరామర్శించడము, నమస్కారం చేయడము, దాని తర్వాత కుశలం మంగళం అడగడము, ఇవన్నీ కూడా
ఒక సాంప్రదాయ పద్ధతి. అంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన పాలనకి ప్రవర్తనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రవర్తనకి ఆలోచనలకి చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక సాంప్రదాయం లేకుండా, పద్ధతి లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా బిహేవ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదం ఏదైతే తీసుకున్నామో, ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టిండ్రు, మాకు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఈ రోజు అధికారంలో ఉన్నాము. మీరు అన్నట్టు 25 మాసాలు అంటే 2 సంవత్సరాల 1 నెల కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే ఖజానా ఖాళీ ఉంటే దాని మీద దృష్టి పెట్టి ఏ రకంగా చేయాలనే రకంగా మార్పులు చేర్పులు చేసి ఒకసారి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత 2500 ప్లస్ 2000 ఇచ్చే పెన్షన్ ని కూడా 4000 కూడా ఇస్తూ, ఆ తర్వాత ఏదైతే నోటిఫికేషన్ జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయి. జనవరి 1వ తారీఖు నుంచి ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఇచ్చి షెడ్యూల్ కూడా విడుదల చేయడం అని చెప్పి కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక పద్ధతిగా, ఒక సిస్టమ్ గా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకు కూడా ఏం జరిగింది, గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. అదే చెప్తూ ముందుకు పోవడము, ప్రజలు కూడా ఈ రోజు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. రేపు ఎలక్షన్ వచ్చే వరకు, దాని తర్వాత మళ్ళీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, మీరు మొన్న ఏదైతే వార్డు మెంబర్స్ కానీ లేకపోతే ఏది సర్పంచ్ల ఎలక్షన్స్ లో ఏదైతే జరిగిందో దానికంటే ఇంకా మెరుగైన రిజల్ట్స్ మీరు చూడబోతున్నారు శ్రీనాథ్ గారు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. రామూర్తి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. శివకుమార్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఏం చెప్తారు? ఫెయిల్ జ్యోతిష్ చెప్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ జ్యోతిష్ తెలిసిపోతుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని చెప్తేనే వాళ్ళ అజ్ఞానానికి నేను సలాం కొడుతున్నాను. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం రావట్లేదు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే వాస్తవంగా మున్సిపాలిటీలతో పాటు వరంగల్ నగరపాలక సంస్థ, దాంతో పాటు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలు పెడదామన్న క్రమంలో రేవంత్ రెడ్డి. ఎందుకంటే 4035 మేము గెలిచిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది గెలిచిన వార్తల్లో కూడా దాదాపు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొన్న 4035 దాకా గెలిచిన అయితే ఆ గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలే. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో దాదాపు 3, 4, 2 ఈ విధంగా ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మెజారిటీగా దాదాపు 6000 నుంచి 7000 ఏదైతే ఎంపీటీ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయన్న ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు వెనకకు పోయారు. యాక్చువల్ గా ఏంటంటే ఫస్టే వీళ్ళు ఎంపీటీ జెడ్పీటీస్ పెట్టాలి. కానీ ఏంటంటే గుర్తున్న ఎన్నికలతోని ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే యూరియా గానీ ఇతర అంశాల విషయంలో గానీ పూర్తిగా వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కంప్లీట్ గా మట్టి కొట్టుకపోయే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి దీని విషయంలో ఏదో సర్పంచ్ ఎన్నికలు పెట్టేది గుర్తులేని ఎన్నికలు కాబట్టి మాకు పెద్ద ఎఫెక్ట్ పడదనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ షాక్ లో ఉన్నది, ప్రభుత్వం షాక్ లో ఉన్నది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా చెప్తున్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు ముందు పెడితే నేను రాజకీయ సన్యాసం తీసుకోనికి రెడీగా ఉన్నా. కానీ వీళ్ళు పెట్టారు. ఎందుకంటే ఒకవేళ మున్సిపాలిటీ ఎన్నికలతో నేను ఛాలెంజ్ చేస్తున్న శ్రీనివాస్ గారు మన లైవ్ నుంచి, మీరు అవసరమైతే ఇది మీరు రీల్ చేసుకుంటారా లేకపోతే షార్ట్ వీడియో చేస్తారా, ప్రభుత్వాన్ని చూపెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపెట్టండి. ఒకవేళ ఏదైతే ఈయన ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకుండా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమనండి. నేను దేనికంటే అనుకుంటా, మీరు ఎట్లా చెప్తా తింటా. ఓకే, సో మీరు అనేది ఏంటి ఫైనల్ గా? ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టరంటారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేతులు వెళ్ళిపోతాయి, అంతే, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకి గుర్తులేని ఎన్నికలకి గుర్తు లేకుండా పోయింది. ఇక గుర్తుల ఎన్నికలు వస్తే మాత్రం అడ్రస్ లేకుండా పోద్ది అనేది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అవసరమైతే మీరు ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఇంకా ఏదైనా సర్వేలు కానీ మీరు చేయించుకోండి. ఏ సర్వే కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 9.5 ఏళ్ళ నుంచి మేము ఏం చేశామనేది గ్రామ ప్రజలు మనం గుర్తించిందో, అదే విధంగా వీళ్ళు ఏదైతే 2.5 సంవత్సరాలుగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారు, 2 ఏళ్ల నుంచి చేస్తున్న వీళ్ళు అరాచకం అంతా ఇంత కాదు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల్లో గ్రామాలకు ఏం చేయని వాళ్ళు మళ్ళా ఇంకా ఇంకోటి ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది 2027లో. కాబట్టి ఒక సంవత్సరం ముందే ఇలా
పదవి కాలం ముగిసే అవకాశం ఉన్నది కాబట్టి అయితే 2 సంవత్సరాలు అంటే దాదాపు 23-24 నెలలు కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైందన్న ఆలోచన మీద ప్రభుత్వాలు ఏదైతే ప్రజలు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా, ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తే మేము అయితే మా ప్రాంతాలు కానీ మా నేల కానీ సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. ఓకే, శివకుమార్ గారు. శ్రీనివాస్ గారు, గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కేసీఆర్ మళ్ళీ రావాలి, పోతే అనుభవం ఉన్న పెద్ద మనిషి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి రావాలి అంటే అది మా దోస్తు ఆయన రంగారావు అని చెప్పి మా ఫ్రెండ్ ఉండు. ఆయన ఏమంటాడంటే సామెత, ఆయన సొంత సామెతనా లేకపోతే ఎవరైనా చెప్పినా నాకు తెలియదు, ఏం ఇంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా విచ్చుతుందో అంటే ఏంది వచ్చి అంట తుస్ అన్నదంట. అట్లా కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి ఏదో తోలు తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అంటే పెద్ద మనిషి అని వస్తే ఖాళీ అటెండెన్స్ వేసుకొని జనగణమన వాడి కనీసం సంతాప తీర్మానం పెట్టకముందే పారిపోయిన కేసీఆర్ గురించి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆశలు పెట్టుకొని మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా మొత్తానికి గ్రౌండ్ రియాలిటీలో పటిష్టంగా ఉంది, ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు వీళ్ళలాగా మొత్తానికి 10 సంవత్సరాలకు ముందు ఇదే కేసీఆర్ ని మనం గతంలో వినడం జరిగింది. ఒకవేళ సెంట్రల్ కమిటీ వేసి ఆల్ ఆపోజిషన్ పార్టీగా నన్ను లీడర్ ని చేస్తే జరిగే ఎన్నికలకు నేను ఖర్చు పెడతా అన్నాడు. రామూర్తి గారు ఎంతో హడావుడి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అది ఇది అని చెప్పారు. ఫామ్ హౌస్ నుంచి 20 నుంచి అదే నందినగర్కి వచ్చారు. ఇదంతా హడావుడి చేసారు. 3 నిమిషాలకు ఉండే అంటున్నారు కదా, మీరు ఏం మాట్లాడట్లేదు? చెప్తా వినండి, అదే మాట్లాడతా. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడమని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వాస్తవంగా నిన్న జరిగిన ఏదైతే సభలో మూడవ అసెంబ్లీ 10:30 స్టార్ట్ అయింది. 10:30 స్టార్ట్ అయిన తర్వాత వాస్తవంగా సభలో ఏముంటాయి అన్నది వాస్తవంగా అయితే బిఎస్సి ఇచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ గారి స్పీచ్ కానీ ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ప్రజలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కానీ అక్కడ లేదు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే సభ నిర్వహణకు సంబంధించిన ఏదైతే మినిట్స్ వచ్చినప్పుడు ఆ మినిట్స్ లో అయితే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టేబుల్ మీద 6 పేపర్స్, అదే విధంగా అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి టేబుల్ మీద 2 పేపర్లు, అదే విధంగా దాసరి అనసూయ అయితే మన పిఆర్ మినిస్టర్ అయితే టేబుల్ మీద 1 పేపరు, అదే విధంగా ఏదైతే వివిధ ఇంకోటి ఏంటంటే ఏదైతే అగ్రి మినిస్టర్ టేబుల్ మీద 1 పేపర్. ఈ పేపర్లలో మొత్తానికి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన అమెండ్మెంట్, అదే విధంగా ఆడిట్ రిపోర్ట్స్ కొన్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత కండోలెన్స్ మోషన్, అంతే తప్ప సభలో ఏదైతే చర్చకు ఆస్కారం లేదు. అదే విధంగా కండోలేషన్ మోషన్ అయిపోయిన తర్వాత సభ వాయిదా వేస్తారన్నది క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ 0 hour లో కూడా 2-3 సభ్యులు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడారు. ఏదైతే వాస్తవంగా లేచి ఏదైతే రాష్ట్రంలో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు మాట్లాడు, రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైతుంది, ఆ కుక్కల నోరు మూయించాలని కూడా చెప్పిండు. ఆ కుక్కలను నోరు మూయించాల్సింది కూడా స్పీకర్ గారికి విన్నవించారు. మా రాష్ట్ర ప్రజల తరఫున కూడా నేనైతే స్పీకర్ గారికి స్పెషల్ గా చెప్తున్నా, రాష్ట్రంలో కుక్కలు ఎక్కువైనాయి కాబట్టి ఆ కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలి. అదే విధంగా రాజకీయాల్లో కూడా కొన్ని కుక్కలు ఎక్కువైనాయి, ఆ కుక్కలను కూడా తరిమి కొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే స్పీకర్ గారు కూడా కొంచెం కాయలు తప్పిండండి. ఎందుకంటే నేను గౌరవ ఏదైతే వాస్తవంగా చెప్పిన స్పీకర్ గారికి నేను గతంలో కూడా మన ఛానల్ కూడా చెప్పిన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ కూడా పిచ్చోని చేస్తుందండి. ఎందుకంటే డేట్లు మర్చిపోతున్నాడు, వారాలు మర్చిపోతున్నాడు, శుక్రవారాన్ని గురువారం అంటాడు, ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే కండువ వేసుకున్న వాళ్ళు కండువ వేసుకోవాలని కనబడుతున్నారు. ఇలాంటి కొంచెం డిజార్డర్ లాగా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా కొన్ని రోజులైతే స్పీకర్ ని పిచ్చోని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే సభలో నిజంగా చర్చ జరిగితే అప్పుడు అయితే కేసీఆర్ గారు మాట్లాడుకుంటే అప్పుడు అనాలి. కానీ చర్చ లేదు, ఏం లేదు. చర్చ లేని క్రమంలో కూడా ఏదైతే చర్చ జరగలేదు, కేసీఆర్ గారు మాట్లాడేదంటే వాస్తవంగా సభా సాంప్రదాయాలు లేని వాళ్ళు, అదే విధంగా సాంప్రదాయాలు తెలియని వాళ్ళు, అదే విధంగా అసెంబ్లీ వ్యవహారాలు తెలియని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, వ్యవహారాలు తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడరు. ఓకే, శివకుమార్ గారు. ఇప్పుడు ఆడరాక ఏమంటారు గజ్జలు బాగా లేవన్నారంట. ఇటువంటి సామెతలు ఇన్నోళ్ళలోకి పనికొస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఏముంటది ఫస్ట్ డే, ఒకవేళ ఎవరన్నా చనిపోతే సంతాప తీర్మానం ఉంటది, లేదు అనుకుంటే మామూలుగా పిఎస్సి మీటింగ్ ఎజెండా ఏం పెట్టుకుంటాం అనేది. దాని తర్వాత
ఇంకెవరికన్నా మొత్తానికి ఒక్క నిమిషం రామ్మూర్తి ఒకటి ఏంటంటే కేసీఆర్ కి అనే రకంగా ఇప్పుడు ఆయనకు వచ్చి నేను దండం పెట్టాలా ఆయన ఎదురు కూర్చోవాలా అనేది ఒక వర్షన్. గతంలో ఆల్రెడీ మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది. ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచి వస్తే నాకు ఎదురొచ్చిన దగ్గర నేను పోయి కూర్చోవాలన్నా అనే రకంగా ఇమీడియట్ గా ఆయన రాగానే ఆయన సస్పెండ్ చేయించిండ్రు. అంటే కేసీఆర్ ఆలోచన విధానం వేరు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ కి ముఖం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా బిడ్డ గాని నా కొడుకు గాని నా గుంపించిండ్రు, నేను ఇంకా మాట్లాడలేని పరిస్థితి ఉంది. మళ్ళా రేవంత్ రెడ్డి నన్ను మొత్తం కడిగేస్తాడు అనే దిమాగ్తోని మొత్తానికి ఆయన అసెంబ్లీకి తప్పించుకొని పారిపోయిండు. ఆయన అటెండెన్స్ చేయకపోతే ఆయనని ఆల్రెడీ ఉన్న ఆపోజిషన్ పార్టీ పోతుంది, ఆయన జీతం రాదు అనే రకంగానే కేసీఆర్ వ్యవహరించిండు. అది జనాలకు అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. అటెండెన్స్ పర్పస్ వచ్చిన వస్తాడా రాడా కూడా తెలియదు. ఇక ఏం మాట్లాడతాను, తలకే ఉండే మాట్లాడతాను, వస్తాడా రాడా మాట్లాడుతున్నావు, నీకే సంబంధం? మా నాయకుడు ఇప్పుడు రావాలి, ప్రజలు కోరుకుంటారు సార్, మీరు కొట్టుకునేస్తారు. నాకు అర్థం మీరు ఎవరు మాట్లాడి తమ్ముడు రామ్మూర్తి నేను చెప్పేది మీ కేసీఆర్ గురించి, మీ పార్టీ గురించి. నువ్వు మాట్లాడేది సరిగ్గా మాట్లాడు, నేను నీకంటే ఎక్కువ మాట్లాడతా. మనం గతంలో కూడా సందర్భం వస్తే అట్లా మాట్లాడడం అది పద్ధతి కాదు. డెకోరం మెయింటైన్ చేస్తున్నాడు. చక్కగా చేస్తలేరు. 24 నెలల నుంచి మీరు చేసింది ఏం లేదు రాష్ట్రానికి. కాబట్టి ఇప్పుడు చెప్తాడు మీకు ఎందుకు తొందర పడతాను, ముందు మూసినామా పండుగ ఇంకా భ్రమలు ఎందుకున్నావు రామ్మూర్తి? నువ్వు కేసీఆర్ వస్తాడని భ్రమ మర్చిపో. కేసీఆర్ రాడు, సొంత కొడుకునే దూరం చేసిండు. నువ్వు చూసినావో లేదో, ఆయన ఫామ్ హౌస్ కి వచ్చి నందినగర్ కి వచ్చినాక కొడుకు ఎక్కడికపోతే కేటీఆర్ ని కూడా దూరం జరిపిండు. ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు బిడ్డనేమో మొత్తం బట్టలు ఇప్పేస్తుంది బీఆర్ఎస్ ది, బిడ్డనేమో బీఆర్ఎస్ బట్టలు ఇస్తుంది. కొడుకు వల్ల పార్టీ కుంభముందుతుందనే రకంగా ఆయన ఆలోచిస్తుండ్రు. ఎందుకు కేసీఆర్ ని బాధ పెడుతున్నారు? కేసీఆర్ ఆల్రెడీ రియలైజేషన్ అయిండు. నేను తప్పు చేసిన 10 సంవత్సరాల నేను చెప్పింది వేరు, చేసింది వేరు, అలా జరిగింది వేరు. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నారు చెయ్యని, ఇప్పుడు నేను మాట్లాడా అన్నాడు. ఎక్కువ అనుకుంటే ఇంకొక 2 and 2 years తర్వాత ఆయన ఏమన్నా మాట్లాడతాడు. ఇంకా 2 years వరకు ఆయన గిద్దరు ఫామ్ హౌస్ లో పడ్డాడు, లేక ఎంత బాగాలేదు ఇంకేదో అని తప్పించుకుంటాడు. అంతకు మించి కేసీఆర్ పెద్దగా మాట్లాడేది ఏమి లేదు. ఎందుకంటే ఆయన రియలైజ్ అయిండు. కేసీఆర్ అంటే మాకు కూడా అభిమానం, ఒక రియలైజేషన్ వచ్చింది. నా నుంచి తప్పు జరిగింది, నా పిల్లలను తీసుకొచ్చి నేను నా పెంప నేను ఉంచుకున్నా అనేది ఆయనకు అర్థమయ్యే ఆయన సైలెంట్ అయిపోయిండు. ఇంతే. ఈరోజు కేటీఆర్ మాట్లాడకుండా తలసాని శ్రీనివాస యాదవ్ కాదు, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిస్తున్నాడు. శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నమస్కారం పెట్టి ఆయన కూడా లేచి ప్రతి నమస్కారం పెట్టిండు. అది సభ్య సమాజంలో ఉన్న మర్యాద. నమస్కారం, ప్రతి నమస్కారం. కౌశిక్ రెడ్డి అసలు కుక్కలకు మీరు నేర్పించండి సరిగ్గా మాట్లాడేది, ఏ రకంగా మాట్లాడుతుండ్రు, మర్యాద ఏంటి, పద్ధతి ఏంటి అనేది చెప్పి అసెంబ్లీగా కూర్చొని ఎవరైనా బాంబులు పెడతారా చెప్పు? మీ పార్టీ కేటీఆర్ చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా, లేకపోతే హరీష్ రావు చెప్తాడా? చెప్పండి. దీని వల్ల మా ఇజ్జత్ పోతుందిరా భయ్, సరిగా మాట్లాడని చెప్తుంది కౌశిక్ రెడ్డి. అంతేగాని కేసీఆర్ మాట్లాడాడు, రామోజీ ఎంత మాట్లాడినా ఎంత గింజుకున్నా కేసీఆర్ మాట్లాడాడు. ఇది ఆయన స్వభావం నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు మటుకు పక్కా తెలుసు. ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందో అప్పటి నుంచి నేను కూడా పార్టీలో ఉన్నా. ఎమ్మెల్యే అయిండు, నేను ఆ రోజు పార్టీలో ఉన్నా. నాకు తెలుసు కేసీఆర్ ఏంది, కేసీఆర్ పద్ధతి ఏంది, స్టైల్ ఏంది, పద్ధతి ప్రకారం ఆయన రియలైజ్ అయిండు. కేసీఆర్ రియలైజ్ అయిండు. ఒకసారి రామ్మూర్తి గారు
రామూర్తి గారు, డాక్టర్ శివకుమార్ గారు చెప్తున్నారు మాట్లాడుతున్నాయి. కేసీఆర్ ఇంకా రారంటారా, అసెంబ్లీకి రారంటారా? బరాబర్ వస్తాయండి, వస్తున్నట్టు రారని చెప్తున్నారు వాళ్ళకి. శివకుమార్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం రామూర్తి గారు, శివకుమార్ గారు కేసీఆర్ మాట్లాడాడు రాడు, ఎందుకంటే ఆయన రియలైజ్ అయింది మా పార్టీ నా కొడుకుని బిడ్డని ఇలా తెచ్చి నా కుంప ముచ్చుకున్న నేను ఇంకా రాను మాట్లాడాను అనే దిమాగ్తోనే ఆయన ఉండు. కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, ఇది నిజంగా కూడా ఆయన అప్రిషియేట్ చేయాలా. మా నుంచి తప్పు జరిగింది అని ఆయన రియలైజ్ అయ్యే మాట్లాడతాడు, ఇంతే. ఇంకంతకు మించి ఇంకా రామూర్తి గారు కేసీఆర్ తప్పు జరిగిందని రియలైజ్ జూబ్లీహిల్స్ లో మొన్న తిరిగినప్పుడు కొంచెం తలకాయ దెబ్బ తాకినట్టు అది ఎర్రగడ్డ తీసుకపోండి ఆయనకు తెలియదు. ఎర్రగడ్డ హాస్పిటల్ జైలు చేయించండి. ఆయన ఏదో కాయలు మాట్లాడతాడు, ఆయన వాస్తవంగా నిద్రలకి లేచినట్టున్నాడు. ఇంకోటి గారు వస్తాను చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది, నీళ్ళ పనకచర్లకు అడ్డం మండి ఆపుతాను. ముఖ్యమంత్రి అంటాడు ఏడమన్నాడు, ఇప్పుడు ఏడడ్డమన్నాడు. సచివాలయం నడుతుందంట, మరి సచివాలయంలో మేడం అని నడుతుంది, ఆ మేడం ఎప్పుడు తిరుగుతాడా? ఇప్పుడు కేసీఆర్ తన తప్పు తను తెలుసుకున్నాడు. నువ్వు చూడలేదు సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం నడుస్తుంది, సచివాలయంలో మేడం నడుస్తుంది. ఆ మేడం ఎవరు అన్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను. మరి ఆడ బనకచర్ల కడ్డమంటాడు, మరి ఎడమనుకుంటున్నాడు. ఆ మేడం మొత్తం పొద్దులు తిరుగుతాను. మరి ఏం నడుతుందో. రామూర్తి గారు ఒక నిమిషం రామూర్తి గారు, శివకుమార్ గారు మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, అందుకే ఆయన అసెంబ్లీలో మాట్లాడలేదు, ఇంకా మాట్లాడారు. 2 సంవత్సరాల దాకా మాట్లాడాడు. ఆగండి రామూర్తి గారు, మీరు ఆగండి. ఆయన మాట్లాడేటప్పుడు తెచ్చి నేను చెప్పిన మాటలు వినకుండా ముంచుకున్నా అనే రకంగా. రామూర్తి గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. శివకుమార్ గారు ఇప్పుడు చెప్పండి. టగడక మీరు ఆగండి. రామూర్తి గారు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి డిస్టర్బ్ ఆయన బహుశా బీపీ ఏమైనా వేస్తే తగ్గించుకోమని. నేను తమ్ముడు అనే మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, నేను ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు మొరిగిండ్రు, మళ్ళా మొరుగుతా అంటే ఎట్లా చెప్పు? కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, పక్కన పెట్టేసిన తప్పు చేసినా అని రియలైజ్ అయ్యిండు, అందుకే మాట్లాడతలేడు. ఇప్పుడు రామూర్తి గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడింది విన్నారా కనీసం? రామూర్తి గారు చెప్పండి, మీరు విన్నారా? ఆయన మాట్లాడింది విన్నారా? కేసీఆర్ రియలైజ్ అయ్యిండు 3 సార్లు కదా చెప్పండి. దెబ్బ తాకింది, నేను చెప్తున్నా కదా, ఇలా దెబ్బ తాకింది, మైండ్ ఖరాబ్ అయింది, ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోండి. కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎవరిని ఎర్రగడ్డ హాస్పిటల్ ఎవరు తీసుకెళ్ళాలి? అసెంబ్లీకి వస్తారు. ఎవరిని ఎర్రగడ్డ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి చెప్పండి. ఏందండి ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఎవరిని తీసుకెళ్ళాలి? మనం మాట్లాడుతుండే కదా, కేసీఆర్ గారు రారు అది ఇదని మాట్లాడుతుండే కదా మీడియాలో. ఇప్పుడు మన ముందు మన శివకుమార్ గారా శివకుమార్ గారు తమ్ముడు నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నా, నువ్వే బీపీ పెరిగినట్టు మాట్లాడుతున్నావు. కావాలిస్తే చెప్పు, నేను ఒక నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద రాసిస్తా, నేను ఏదైనా అడ్మిట్ చేయమంటే నేను చెప్తాను, నేను డైరెక్షన్ ఇస్తా. ఎందుకు పరిచయం ప్రొఫెషన్ ఉన్నా కానీ నువ్వు అట్లా మాట్లాడడం తప్పు కదా. నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను, పద్ధతిగా మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడితే నేను నీకంటే ఎక్కువ మాట్లాడుతాను. నేను సిటీలో పుట్టి పెరిగిన ఆల్రెడీ నాకు తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలా. వస్తుందా రాడా అన్నట్టు. ఇప్పుడు అది కాదు, రేవంత్ రెడ్డి వస్తుందా రాడా అన్నది మీరు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు వస్తారా, నేను వస్తారా రాడా నేను చెప్పాలి, నువ్వు చెప్పనీకి. అరే మేము చూసుకోవాలి, చేసిపోతుండు అంతేనా? ప్రతిపక్ష మాట్లాడుతున్నాను చెప్తున్నా, ఇంకే నీకేం కావాలి? లే రామూర్తి, నువ్వు ఏడ పని చేస్తావు? నీ బిజినెస్ ఏంది? నువ్వు ఏడ పని చేస్తావు? నీ బిజినెస్ ఏంది? నీ బిజినెస్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఫుల్ టైమ్ లో పనిచేస్తాను. ఆయన బీఆర్ఎస్ పార్టీలో అంటున్నాడు, మీరు డాక్టర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేమన్నా ఉందా నీ పని? సొంత బిజినెస్ ఇంకేమన్నా పని ఉందా? నా ఛాయాశక్తిలో పని చేయడమే నా పని, నాకు వేరే పని ఏం లేదు. లేదు తమ్ముడు, బిజినెస్ ఉందా? మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది?
బీఆర్ఎస్ వ్యక్తిగతం వద్దుగానా? వ్యక్తిగతాలు వద్దులేండి. శివకుమార్ గారు, ఎట్లా నడుస్తుంది ఇల్లు? శివకుమార్ గారు దాని విషయం మనకు అవసరం లేదు. కేసీఆర్ గారు మీరు ఎట్లా చెప్తారండి? శివకుమార్ గారు, ఆయన శివకుమార్ గారు, శివకుమార్ గారు, దాన్ని బట్టి నేను చెప్తా దాని ఆన్సర్. రామూర్తి గారు ఆగండి ఆగండి. శివకుమార్ గారు మీరు ఎట్లా చెప్తారు? కేసీఆర్ గారు మీరు ఎట్లా చెప్తారు? మీకేం సమాచారం ఉంది? రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ ని చూస్తున్నాము. ఈగో ఇస్తూ ఆ ఈగో అడ్డం పెట్టుకున్న రోజులు ఆయన అసెంబ్లీలో ఖాళీ పెట్టి ఆయన పదవి కాపాడుకోవడానికి అటెండ్ చేసుకొని పోతాడు. ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. తీసుకొని బతుకుతానండి. ఈ కాంగ్రెస్ నాయకులు మేము అట్లా బతకలేదు. మాకు అట్లా బతుకు రాదు. మా కార్యకర్తలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికే పనిచేస్తాను తప్ప ఇంకా వీళ్ళలాగా ఏదైతే వాస్తవంగా కమిషన్ల కాంగ్రెస్ అన్నా లేకపోతే స్కామ్ల కాంగ్రెస్ అన్నా కూడా నువ్వు డైరెక్ట్ గూగుల్లో కొడితే తెలుస్తుంది కదండి. వేల మంది ఉన్నారు వాళ్ళ దాంట్లో. డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం చెప్పండి రామూర్తి గారు. 10 సంవత్సరాల తలకాయ మీద 1,50,000 రూపాయలు ఎవరు అప్పు చేసిండో అందరికి తెలుసు. శివకుమార్ గారు, ఆ ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే, అభివృద్ధి కోసం చేస్తారు. దాని గురించి కాదు. ఒక మాట చెప్పండి 2026 సంవత్సరం ఎన్నికల సంవత్సరం. కాంగ్రెస్ మరి ఆ ప్రభుత్వంలో ఉంది కనుక ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి పంచాయతీ ఎన్నికల లాగానే ఉంటుందా? ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయా? చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. నేనేమంటున్నా, ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ అయినా వాళ్ళు ఖాళీ ఈ మైకుల ముందే మాట్లాడాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా తప్ప జనాలలో పోయేటోళ్ళు గారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఈ రోజు కాన్స్టిట్యున్సీలో జనాల మధ్యన ఉంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ఫలితాల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. మేమే గెలుస్తాం. ఓకే రామూర్తి గారు చెప్పండి. అంటే బ్రహ్మరథం పడతారు అంటుండు. బ్రహ్మరథం కాదు, కాంగ్రెస్ కు స్వర్గరథం పడతారు ఇప్పుడు 26న. నేను మరీ చెప్తున్నా, సచివాలయం సాక్షిగా ఏదైతే వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారో వచ్చే సచివాలయంలో గౌరవ కేసీఆర్ గారు కూర్చుంటాడు. 26లో జరిగే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు పెట్టరు కానీ ఓన్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది. అదేవిధంగా గ్రేటర్ వరంగల్లో కానీ గ్రేటర్ ఏదైతే హైదరాబాద్ లో కానీ గులాబీ జెండా ఎగురుతుంది. అదే విధంగా 27లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుంది. దేశవ్యాప్తంగా మేము కూడా చక్రం చెప్పే టైం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఓకే, మరి ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. మొత్తానికి తెలంగాణలో 2026 అయితే ఏడాది అంతా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది కనుక సో రాజకీయాలు మరింత వేడెక్కే పరిస్థితి ఉంది కనుక జనవరి 1 నుంచి కూడా ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది. రేపు 31 కూడా ఇదే అంశంలో మరి రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ తమ కార్యకర్తలు అభిమానులతో కూడా నాయకులతో కూడా మరి సందడి చేసే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 2026 అనేది మాత్రం ఎన్నికల ఏడాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరొకసారి డి అంటే డి అనే విధంగా పోటీ జరిగే అవకాశం అయితే ఎన్నికల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఇవాళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.